నిరూపణ అయిందా? నీ రాజకీయ ఆరోపణగా. వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్? నువ్వు నిరూపణ అయిన ఆధారాలు చూపించమంటే మాట్లాడితే ఎక్కడ మాట్లాడాడు శర్మ గారు? ఇది చిట్ చాట్లో మాట్లాడాడు, ప్రెస్ మీట్లో మాట్లాడలా. ఏమిటి అన్యాయం అంటున్నా? భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఇప్పుడు తెలుసుకున్నాడు, అందుకని నోరు మూసుకుంటున్నాడు. చెప్పమంటున్నా నేను. ఏం అన్యాయం అండి ఇది? తినేసి లడ్డూలు ఏదో గలిపారని టెస్ట్లు ఇన్ని జరిగితే, ఇన్ని గందరగోళాలు జరిగితే, ఇంత సిస్టమేటిక్గా జరిగినటువంటి విషయాలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇది అటానమస్ బాడీ. దానిలో ఈ మాట చెప్తే ఏం చెప్పాలి నాకు అర్థం కాల. దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది సరైన విధానం కాదు. గతంలో చాలాసార్లు ఏ బ్యాంకులో రిజెక్ట్ చేశారు, కానీ ఎప్పుడు కూడా ఈ కొవ్వులకు సంబంధించి కాబట్టి మిగతా వాటికి సంబంధించిన టెస్ట్ ఎప్పుడు జరగలేదని శ్యామలరావు గారు చెప్తున్నారు. సార్ నెయ్యి ఇప్పుడు జరగలేదు, రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేశారంటే దానిలో కల్తీ ఉందని. ఏ కల్తీ ఉందో ఎవరో చెప్పలేరు. కల్తీ ఉంది అనేటువంటి అంశంతో ఆ నెయ్యిని రిజెక్ట్ చేసిన మాట నిజం. పూర్వం నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా చాలాసార్లు రిజెక్ట్ చేశారు. మేము వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 18 సార్లు రిజెక్ట్ చేశాము. దట్స్ ఆల్. ఇది ఎక్కడయ్యా స్వామి? పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె అంటే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఈ 3 ఐటమ్స్ కొత్తగా వచ్చినాయి. నేను అడుగుతా ఉన్నా, శ్యామలరావు గారు ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మొట్టమొదటి ఏం ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు? వనస్పతి ఆయిల్ కలిసిందనేటువంటిది అనుమానం ఉందని ల్యాబ్ నుంచి వచ్చిందని చెప్పాడా లేదా? మళ్ళీ వాళ్ళు ఎందుకు మార్చుకుంటున్నారు? వై ఆర్ చేంజింగ్ యువర్ ప్రీవియస్ ప్రెస్ మీట్ కంటెంట్? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గొడ్డు కొవ్వు ఉందని అడిగితే మనం అంటే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయిద్దామని అనేటువంటి భయంతో చేస్తున్న పనే కదా ఇది. కాదా చెప్పమంటున్నా నేను. ఆ రోజు ఎందుకు చెప్పలేదు? 23వ తారీఖునే వచ్చినప్పుడు. నేను ఇంకో మాట చెప్తాను, 23వ తారీఖున వస్తే ఇవాళ దాకా ఎందుకు అడిగారు చంద్రబాబు నాయుడు గారు, శర్మ గారు? ఇవాళ దాకా ఎందుకు ఆగారు? 2 నెలలు అవుతుంది వాళ్ళకి. వాళ్ళు ఎన్నో తారీఖు 21 సుమారుగా 2 నెలలు అవుతుంది. సుమారుగా 2 నెలలు 3 రోజులు తక్కువ 18 తారీఖున పెట్టారు. అప్పుడు దాకా నువ్వు ఈ జంతు కొవ్వు కలిసిందని ఎందుకు చెప్పలేదంటున్నా? అంటే ఇది ప్రీ ప్లాన్ చేసుకున్నాడు. వరుసనే ప్లాన్ చేసుకుని ఒకటేమో పడవలు దెబ్బ కొట్టాను, ఒకటేమో ఈ సెంటిమెంట్ కొడదాం, ఇంకోటేమో లేడీని తీసుకొచ్చి ఆ లేడీ సెంటిమెంట్ కొడదాం. ఇట్లా కొట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదో అదృశ్యం చేయాలనుకుంటున్నారు. మీ వల్ల కాదంటున్నా. దీనివల్లే జగన్మోహన్ రెడ్డి ఇంతయి అంతయి ఒడుడంతయి అన్నట్టుగా పెరుగుతాడు. మీరు చేసే అసత్య ఆరోపణలు, నమ్మశక్యం కాని ఆరోపణలు, దుర్మార్గమైన ఆరోపణలు, కక్షతో కూడిన ఆరోపణలు. నేను ఒకటి చెప్తాను, సామాన్య ప్రజానీకానికి ఎంత తెలివితేటలు ఉంటాయంటే మనం చెప్పేది అబద్ధమో కాదో ఈజీగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అబద్ధమో కాదో బయట చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పారే ప్రకాశం బ్యారేజ్ మీదకి 3 పడవలు పంపించి జగన్మోహన్ రెడ్డి గారు గుద్దేసి పడవల్ని కొట్టేసి ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేసేసి అనే దాన్ని కూడా బయట చర్చ జరుగుతుంది. ఏంది అన్యాయం ఎంత ఘోరంగా చదువుతాడండి చంద్రబాబు నాయుడు అని నాకు తెలియకూడితే. ఎవడన్నా పడవలు పంపించి కొడతాడండి? ఎవరన్నా దుర్మార్గుడు ఏమైనా ఉంటే బాంబులు పెట్టేస్తారు, కానీ పడవలు పెట్టి పంపించారంట. పొరపాటున 11,42,000 క్యూసిక్లు, 43,000 క్యూసిక్లు ఎప్పుడు రానంత వరదొస్తే, ఆ వరదలో బోట్లు తెగిపోయి వస్తే, బోట్లు అని తెగిపోయి వస్తే, అది ప్రమాదంగా యాక్సిడెంట్గా జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉద్దేశ ప్రయత్నం చేసి దానిలో లబ్ధి పొందాలి అనుకోవడం దుర్మార్గం కాదా? అవునా? చెప్పండి ఏంటి శర్మ గారు. రద్దు చేయొచ్చు కదా, శ్యామలరావు గారు వచ్చాడు కదా, రద్దు చేయొచ్చు కదా. అవునబ్బా, శ్యామలరావు గారు ఇదే అది కన్ఫర్మ్ చేసిన సుబ్బారెడ్డి గారు కాదు. ఎలక్షన్ టైంలో జరిగింది అది. మేలో ఎలక్షన్ కమిషన్ ఉంది. సుబ్బారెడ్డికి ఏం పవర్స్ లేవు. బోర్డు చేసినా కూడా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాలి. అది శ్యామలరావు గారు చెప్పాలి నిజానికి. ఇప్పుడు ఈజ్ సిట్టింగ్ ఆన్ ది చైర్, ఈజ్ కంటిన్యూయింగ్ ఆన్ ది చైర్, ఈ హ్యాస్ టు సే. రద్దు చేయాలి ఆయన డ్యూటీని ఆయన మర్చిపోతే ఎలాగంటున్నా? దయచేసి నేను శ్యామలరావు గారు అంటే నాకు గౌరవం. దయచేసి ఆయన వివాదాల్లోకి చంద్రబాబు లాగుతాడు ఎట్టాకు, మనం లాగాల్సిన అవసరం లేదు. ఆయన కోరుకునేది ఏంటంటే దైవ సన్నిధిలో మీకు ఒక మంచి సేవ చేసేటటువంటి అదృష్టం కలిగింది. వాస్తవాలు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి తోకపిచ్చుకొని ప్రయాణం చేయాలి అనుకుంటే భగవంతుడు క్షమించడు ఎవరు. నేను ఫ్యాక్ట్ చెప్పాలి. నేను ఒకటే అడుగుతున్నా శ్యామలరావు గారిని, ద ఈఓ ఆఫ్ తిరుపతి, తిరుమల తిరుపతి టీటీడీ బోర్డు 23వ తారీఖున మీరు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు, ఇవాళ ఏం చెప్తున్నారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్? ఎందుకు వచ్చింది ఆ డిఫరెన్స్? మధ్యలో జరిగింది ఒకటి, చంద్రబాబు నాయుడు మాట్లాడటమే మధ్యలో జరిగింది. మాట్లాడితే మీరు ఇక జంతువులు కొవ్వని వేస్తారా? తప్పు కదా. ఆ రోజు వనస్పతి ఎందుకు అన్నారు? దట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్.
ఈజ్ ఎ కరెక్ట్ రియాక్షన్, నౌ ఈజ్ ఎ మ్యానిపులేటెడ్ అని అనుకోవాలి, అంత సింపుల్.